Hello, good evening, my dear students, my YouTube viewers, and my Sachiki online classes యాప్ సబ్స్క్రైబర్స్. మీ అందరికీ చెప్పిన విధంగా రేపటి నుంచి రేపు బై 6:30 ఇన్ ద ఈవినింగ్ ఎవ్రీ డే 6:30 ఈవినింగ్. వై? బికాస్ the employees requested me to make view every day after 6:30 because they may be in the office busy with their duties. So to facilitate us, please fix the time after 6:30. So then 6:30 తర్వాత ఎవ్రీడే 6:30 మీకు క్లాస్ ఉంటుంది. దాదాపు ఒక 1 అవర్ క్లాస్ ఉంటుంది. ఇట్ విల్ రన్ అప్ టు 15 days. ఎందుకంటే దీంట్లో సిలబస్ అసలు వాట్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి డిస్కస్డ్ ఇన్ దిస్ వెరీ సిలబస్. దాంతో ఏమవుతుందంటే మీకు ఇది ఎంతవరకు మీకు ఉపయోగపడుతుంది, ఇది మామూలుగా మనం రెగ్యులర్గా చదువుకి దీనికి ఏమైనా తేడా కనిపిస్తుందా, దీనివల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందా? ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, డబ్బులు ఖర్చు పెట్టడం విషయంలో కానీ లేకపోతే ఏదైనా ఒక విషయం వినటం విషయంలో కానీ మనకి అది పనికొస్తుంది అనుకుంటేనే మనం దాని మీద ఖర్చు పెట్టాలి. ఖర్చు అంటే ఏంటి? టైం ఖర్చు పెట్టాలి. అంతేగాని ఇది పనికి రాకపోతే మనకు అనవసరంగా ఆ కాస్త ఆ 10 నిమిషాలు అయినా కనీసం గడిపిన టైము మన జీవిత కాలంలో తిరిగి రాదు. కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఇది హౌ ఫార్ ఇట్ విల్ హెల్ప్ మీ టు ఎక్స్పాండ్ మై నాలెడ్జ్ గెయిన్డ్ త్రూ మై ఎడ్యుకేషన్ త్రూ మై కాలేజ్ అనేది గనక మీరు ఆలోచిస్తే మాత్రమే ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే కంటిన్యూ చేయండి. తర్వాత కంటిన్యూషన్లో కూడా ఇఫ్ యూ గాట్ ఎనీ డౌట్ టు కామెంట్, మేక్ ఎన్ ఇమ్మీడియట్ కామెంట్. అంతేగాని థ్యాంక్స్ అని, వెరీ గుడ్ అని ఇవన్నీ మాత్రం చేయకండి. ఎందుకంటే అనవసరంగా మీరు రాయటం, నేను మళ్ళీ రిప్లై ఇవ్వటం ఇవన్నీ వద్దు. ఎందుకంటే అది మీరు ఏదైనా కామెంట్ చేస్తే అది మీకు ఆన్సర్ రావడమే కాకుండా 10 మందికి ఇటువంటి సేమ్ డౌట్ ఉన్న వాళ్ళకి కూడా అది క్లారిటీ చేస్తుంది. కాబట్టి కామెంట్లు ఎప్పుడు అలాగే ఉండాలి. ఎందుకంటే ప్రతిదీ మనకి గెయిన్ అయ్యేటట్టు ఉండాలి ఏ విషయంలో అయినా సరే. కాబట్టి అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా మీరు కామెంట్ చేసినట్టయితే ఇమ్మీడియట్లీ రిప్లై విల్ బి గివెన్ టు యూ. అర్థమైంది కదా? సరే, కమింగ్ టు ది ఒరిజినల్ సిలబస్. నా ఉద్దేశంలో ఏంటంటే మీరు ఇంటర్మీడియట్లోనే కామర్స్ యొక్క ఇంట్రడక్షన్ జరుగుద్ది. ఓనమాలు మనం అప్పుడే దిద్దుకుంటాం. ఎందుకంటే అప్పటి వరకు కామర్స్ గురించి మనకు తెలియదు. గణితంలో ఉండే లెక్కలే దీంట్లో ఉన్నా కూడా ప్రొసీజర్స్ ఆర్ డిఫరెంట్. కాబట్టి ఏంటంటే మనకి ఇది కంప్లీట్ కొత్త సబ్జెక్టు. ఈ కొత్త సబ్జెక్ట్ని ఎంతో ఉత్సాహంగా రేపొద్దున దీంతో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఎంబీఏ కంప్లీట్ చేద్దాం, లేకపోతే ఐసీడబ్ల్యూ కంప్లీట్ చేద్దాం, సీఏ కంప్లీట్ చేద్దాం అని ఎంతో ఆతృతతో కాలేజీలోకి ఎంటర్ అయిన తర్వాత మీకు మీ ఆలోచనకి అనుగుణంగా కాకుండా పాఠాలు ఉన్నట్లయితే మీరు మొదటి రోజునే ఫస్ట్ అవర్లోనే ఒక రకమైన డిస్సాటిస్ఫాక్షన్కి లోన్ అవుతారు. అది కంటిన్యూస్గా మీ కామర్స్ స్టడీ ముగించేంత వరకు, మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానివ్వండి, సీఏ కానివ్వండి, ఎంత దూరం అనుకోండి ముగించేంత వరకు ఇట్ విల్ ఫాలోడ్. కాబట్టి ఏంటంటే అది లేకుండా నేను ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే కంప్లీట్ ఇవాళ ఒక బిజినెస్కి అనుగుణంగా అసలు బిజినెస్ ఎవరు స్టార్ట్ చేస్తారు, ఎందుకు స్టార్ట్ చేస్తారు, ఎలా స్టార్ట్ చేస్తారు, ఎలా రన్ చేస్తారు, మరి రన్ చేసిన దాంట్లో మంచి చెడులు అంటే మనం పెట్టిన పెట్టుబడికి నష్టం లేకుండా ఉందా, అసలు మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, ఇవాళ ఈ రోజున మనం ధైర్యంగా గుండెల మీద చేతులు పెట్టి పడుకోవాలంటే మన ఫైనాన్షియల్ పొజిషన్ చూసుకోవాలి. అట్లనే మనం ఏ కారణంతో పెట్టాము టు ఎర్న్ మనీ ఎర్నింగ్ అనేది మాత్రమే మెయిన్ ఆబ్జెక్టివ్ అవుతుంది బిజినెస్ మ్యాన్కి. కాబట్టి ఏంటంటే మనం అనుకున్న విధంగా వెదర్ వీఆర్ గెటింగ్ దట్ మార్జిన్ ఆర్ నాట్. ఇఫ్ నాట్ గెటింగ్ దట్ మార్జిన్ యూ హ్యావ్ టు గో బ్యాక్ టు వెరిఫై ది అకౌంట్స్ అండ్ what are the reasons, to trace the reasons, what are the reasons behind the result అనేది ఆలోచించుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు మాన్యువల్ మిస్టేక్స్ ఒకవేళ ఉన్నట్టయితే మీ ఆలోచనకు తదనుగుణంగా రిపోర్ట్స్ వస్తాయి.
మాన్యువల్ మిస్టేక్స్ ఏమీ లేకుండా ఉన్నట్టయితే కారణాలు కూడా మీకు తెలుస్తుంది. పలానా టైంలో ఇలా కోవిడ్ ఉంది. ఈ కోవిడ్ నడిచిన ఇన్ని నెలల్లో కూడా మనకి బిజినెస్ అనేది గణనీయంగా పడిపోయింది కాబట్టి, మెయింటెనెన్స్ ఓవర్ హెడ్స్ తగ్గలేదు కాబట్టి, ఇక్కడ రెవెన్యూ లేదు. కానీ రిలేటెడ్ ఎక్స్‌పెండిచర్ ఉంది కాబట్టి, మనకి ఏ విధంగా లాస్ వచ్చిందని ఒక రకమైన కన్ఫర్మేషన్ ఉంటే, మీకు ఒక రకమైన ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతోటే ముందుకి బిజినెస్ నడుపుకుంటూ పోగలుగుతారు. అందుకని విశ్లేషణ అనేది, అనలైజేషన్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ సబ్జెక్ట్. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే, దీంట్లో నా ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ప్రతీదీ, ప్రతీదీ హెడ్డింగ్‌ని నేను మీకు సరళమైన తెలుగులోని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక లేమ్యాన్ ప్రొసీజర్‌ని మీకు అలవాటు చేస్తాను. అంటే మామూలు సామాన్యుడికి ఇది ఎలా అర్థమవుతుంది? ఎందుకు సామాన్యుడు అంటున్నానంటే, మనిషి అయి పుట్టిన ప్రతి మనిషికి రూపాయి అవసరం. ఆ రూపాయిని పూర్తి నిడివిలో మనకి చెప్పగలిగిన శాస్త్రం ఓన్లీ కామర్స్. అందుకని ఏంటంటే, ప్రతి హ్యూమన్ బీయింగ్‌కి, ప్రపంచంలో ఉన్న ప్రతి హ్యూమన్ బీయింగ్‌కి అకౌంటెన్సీతో టచ్ ఉంది. అకౌంటెన్సీని ఫాలో కాకుండా ఒక్కరోజు కూడా మనిషి గడపలేని పరిస్థితి. ఖచ్చితంగా అకౌంటెన్సీ యొక్క అవసరం ఉంది. ఒక పెద్ద వ్యాపారస్తుని నుంచి లెక్కేస్తే, ఖాళీ మనకి రోడ్ సైడ్ బెగ్గర్‌కి కూడా అకౌంటెన్సీ తోటి అవసరం ఉంది. ఎందుకంటే, ఇవాళ నాకు త్రూ మై బెగ్గింగ్ వాట్ వాస్ ది కలెక్షన్? హౌ మచ్ వాజ్ యుటిలైజ్డ్ టు మెయింటైన్ మై సెల్ఫ్? హౌ మచ్ వాజ్ లెఫ్ట్ ఓవర్ ఫర్ ఫ్యూచర్ నీడ్స్? రేపటి రోజున నాకు రోగం వచ్చేస్తే ఏం చేయాలి? లేకపోతే రేపటి రోజున పూర్తిగా వర్షం వచ్చేసేసి నేను రోడ్డు మీదకెళ్ళి అడుక్కోలేని పొజిషన్‌లో నా దగ్గర ఏముంది? మరి ఏమీ లేకపోతే నా పరిస్థితి నేను పస్తుపడుకోవాలి కదా! అంటే ప్రతి ఒక్కడికి అకౌంటెన్సీ తోటి అవసరం ఉంది అని మాత్రం అర్థం చేసుకోండి. అమ్మకి, నాన్నకి, ఒక వ్యవసాయదారుడికి, ఇప్పుడు నేను చెప్పిన బెగ్గర్‌కి కూడా అకౌంటెన్సీతో అవసరం ఉంది కాబట్టి, అకౌంటెన్సీ అనేది మనతోటి కలిసి నడుస్తూ ఉంటుంది. విన్నారా? కలిసి బతకాల్సింది. ఇప్పుడు మన నాయకులు ఏమన్నారు? కోవిడ్ తోటి సహజీవనం చేయాల్సిన పరిస్థితిలో మనం వచ్చేసామన్నారు. కానీ ఇంతకంటే ముందే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, అకౌంటెన్సీ సబ్జెక్ట్ తోటి సహజీవనం మనం చేస్తున్నాము, చేసి తీరాలి. మనం ఉన్నంత వరకు అకౌంటెన్సీ అనేది మనకు తోడుగా ఉంటుందనేది ఫస్ట్ పాయింట్ ఇక్కడ. మరి అకౌంటెన్సీ నిజంగా మనకు తోడుగా ఉందా? మరి ఎందుకు ఇది కొత్త సబ్జెక్ట్‌గా అభివర్ణించి మనకు పుస్తకాలు రైటర్స్ చెప్తున్నారు? అదే 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 వర్ణన మన లెక్చరర్స్ మనకు చెప్తున్నారు. దీంట్లో మనకి ఎంతవరకు అర్థమైంది? ఇవాళ ట్రయల్ బ్యాలెన్స్ టాలీ చేయడానికి ఇబ్బందులు పడుతున్నాం. టిప్సే నేర్చుకుంటున్నాం. లెఫ్ట్ సైడ్ ఏముంటుంది? రైట్ సైడ్ ఏముంటుంది? అని మన గెట్ బై హార్ట్ చేస్తున్నాం. కంఠస్థం చేస్తున్నాం. అది అవసరమా? అవసరం లేదు. కానీ ఎందుకు అవసరం వచ్చింది అంటే, మనం నేర్చుకునే విధానంలో తప్పులున్నాయి. ఆ తప్పుల్ని అన్నీ కూడా ఎంచి చూపించి, తర్వాత దీంట్లో కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఆ కాంట్రవర్సీస్ ఏంటో కూడా మీ ముందుకు తీసుకొచ్చి, కాంట్రవర్సీస్‌ని ఎలా బయటికి ఆన్సర్ తీసుకురావాలి, కాంట్రవర్సీని మీరు ఎలా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న తర్వాత మీ ప్రొసీజర్స్ ఎలా ఉండాలన్న ఉద్దేశంతోటి ఈ న్యూ అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చి, మీ అందరికీ అవగతం చేయాలనే ఆలోచనతోటి ఉన్నాను. కాబట్టి ఏంటంటే, this chapter particularly to choose about accountancy for all categories of students with a layman's understandable procedure. This will help you to all understand well about the basic accountancy concept and so the easiest way to journalize the transactions correctly to get accurate reports needed by a businessman. My teaching will begin in a step-by-step procedure as detailed below. ఈ విధంగా మీకు ఈ చాప్టర్స్ అన్ని దాదాపు 22 అంశాల గురించి నేను ప్రస్తావిస్తున్నాను. ఈ 22 అంశాల గురించి బ్రీఫ్‌గా నేను ఒక్కొక్క ఐటెమ్ గురించి చెప్తాను. తర్వాత రేపటి రోజు క్లాస్‌లో కంప్లీట్ క్లారిటీ మీకు వస్తుంది. క్లారిటీ నేను చెప్పడమే కాకుండా క్లారిటీని ఇంకా తేటతెల్లం చేసుకోవాల్సిన అవసరం మీకుంది. మీకు ఉంది అంటే అది ఎలా తీరుతుందంటే నా వల్ల తీరుతుంది. యు బిలీవ్ మీ, ఐ విల్ క్లియర్ యువర్ డౌట్స్. కాకపోతే ఏంటంటే, ఏదైతే నేను చెప్తున్నానో దాంట్లోనే డౌట్స్ అడగండి. జనరల్‌గా మనకున్న అలవాటు ఏంటంటే, బేసిక్ అకౌంటెన్సీ చెప్తా ఉంటే, సార్ బ్యాలెన్స్ షీట్ గురించి ఒక వీడియో పెట్టండి సార్ అని అంటారు. అంటే బేసిక్ అకౌంటెన్సీ ఎక్కడుంది? బ్యాలెన్స్ షీట్ ఎక్కడుంది? ఇదేమో బిగినింగ్ స్టెప్పు, అదేమో లాస్ట్ స్టెప్పు.
అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే చెప్పింది ఆలకించకుండా, చెప్పిన దాంట్లో అప్‌గ్రేడ్ అవ్వకుండా, మనం ఏదో ఎటో దారి మళ్ళిపోతే, ఈ చెప్పిన దానికి, విన్న దానికి విలువ లేకుండా పోతుంది. అది కూడా మనకు దక్కకుండా పోతుంది. కానీ అది ఆ ధోరణి నా విషయంలో మాత్రం మానేయండి. నేను ఏదైతే చెప్తానో దాంట్లో డౌట్స్ అడగండి. నూటికి నూరు పాళ్ళు ఐ విల్ కన్విన్స్. ఐ విల్ ట్రై టు కన్విన్స్. ఐ విల్ కన్విన్స్ ఆల్సో. సో ఇంట్రడక్షన్ ఆఫ్ అకౌంటెన్సీ. అసలు ఇంట్రడక్షన్ ఆఫ్ వై అకౌంటెన్సీ స్టడీస్ నీడెడ్ బై అన్ అకౌంటెంట్, బై ఎ స్టూడెంట్. ఎందుకు అంటే మనకి ముందు చెప్పాను కదా, నేను రూపాయి మీదన ఆధారపడ్డ శాస్త్రం ఇది. రూపాయి మీద ఆధారపడ్డప్పుడు మన సంపాదన, దాని యూటిలైజేషన్ అనేది రెండే రెండు అంశాలు తీసుకోవాలి. అంటే ఎలా సంపాదించాం, సంపాదన తక్కువ అయినప్పుడు ఏ విధంగా మనం ఫండ్ని మన దగ్గరికి చేర్చుకున్నాం. ఇప్పుడు సంపాదన తక్కువైనప్పుడు ఏం చేస్తామంటే విల్ గో ఫర్ లోన్స్. ఎందుకంటే టు మీట్ ది డే టు డే నీడ్స్. కాబట్టి ఏంటంటే ఏ విధంగా మనకు డబ్బులు వచ్చి చేరినాయి, తర్వాత ఆ డబ్బుల్ని ఏ విధంగా చేసాము, ఏదైనా మనం అసెట్స్ కొనుక్కున్నామా, ఆస్తులు సంపాదించుకున్నామా, లేకపోతే డే టు డే జీవనానికి, లేకపోతే డే టు డే బిజినెస్కి సంబంధించిన వ్యవహారాలు చేసామా, తర్వాత దీనివల్ల రిజల్ట్ ఏంటి, తర్వాత ఏ విధంగా మనకు తెలుస్తాయి, ఈ డబ్బులు ఏ విధంగా వచ్చినాయి అనేది మనం ఏ క్షణంలో అయినా కూడా హౌ ఐ రిసీవ్డ్ ది ఫండ్ అనేది మనం తెలియగలగాలి. కాబట్టి ఏంటంటే అకౌంటెన్సీ అనేది ఏంటంటే ప్రత్యేకించి మనీ ఇన్వాల్వ్మెంట్ హెవీగా అకౌంట్ ఉందో, అంటే మనం అందరికీ డబ్బులు అవసరమే అంటున్నాము. ఇంట్లో కూడా మీ నాన్నగారు ఉద్యోగం చేస్తారు, డబ్బులు పట్టుకొస్తారు. తర్వాత అకౌంటెన్సీ ఇంత డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. అమ్మ చాలు అకౌంటెంట్గా పనికి రావడానికి, అమ్మ చాలు. నాన్న తీసుకొచ్చి ఇచ్చిన డబ్బుల్లో ఏం ఖర్చు పెట్టారు, వెచ్చాలకు ఎంత ఖర్చు పెట్టారు, రెంట్కి ఎంత ఇచ్చారు, ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత కట్టారు, తర్వాత మీ అవసరాలకు ఏమి ఇచ్చారనేది అమ్మ నోటు మనకు కళ్ళు మూసుకుని వేళ్ల మీద లెక్క పెట్టి చెప్పేయగలుగుతుంది. షీఈస్ చీప్ అకౌంటెంట్, మీకంటే మీ అందరికంటే మించిన అకౌంటెంట్ ఆమె. కాబట్టి ఏంటంటే ఇది ప్రత్యేకించి ఒక వ్యాపారస్తుడికి, ఒక వ్యవహారవేత్తకి ఉపయోగపడే సబ్జెక్ట్ కాబట్టి ఈ సబ్జెక్ట్ని దాని అవసరం కోసం, దీని ఆబ్జెక్టివ్ ఏంటి, దీని గోల్ ఏంటి అనేది తెలియజెప్పడం కోసం అకౌంటెన్సీ అనే శాస్త్రాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ రిపోర్ట్స్ నీడెడ్ బై ఎ బిజినెస్ మ్యాన్. అంటే ఒక బిజినెస్ మ్యాన్కి 2 రకాల ఇంపార్టెంట్ రిపోర్ట్స్ ఉంటాయి. రెండు రిపోర్ట్స్ ఉంటాయి ఏ బిజినెస్కి అయినా సరే. అవేంటంటే, ఒకటి మీరు మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది, ఈ రోజున మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి. అంటే నేను ఎంత పెట్టుబడి తీసుకొచ్చి ఈ వ్యాపారంలో పెట్టాను, అవుట్ సైడర్స్ నుంచి, బ్యాంకుల నుంచి కానీ, ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ తీసుకొచ్చి పెట్టింది ఎంత, తర్వాత నా మాట మంచితనంతో అరువుకి సరుకులు కొనడం కానీ, అరువుకి సర్వీస్ తీసుకోవడం కానీ ఎంత జరిగింది, తర్వాత నా దగ్గర పనిచేస్తున్న స్టాఫ్కి నేను ఎంత శాలరీ ఇవ్వాలి. ఎందుకంటే సర్వీస్ రిసీవ్డ్ అండ్ క్రెడిట్, పర్చేజ్ ఆఫ్ సర్వీస్ అంటారు శాలరీ పీపుల్ది, పర్చేజ్ ఆఫ్ సర్వీస్ అండ్ క్రెడిట్. ఎందుకంటే ఈ నెలంతా పనిచేసినప్పుడు నెక్స్ట్ మంత్ 5th, 10th, 15th ఇస్తాం. అంటే ఇప్పుడు మన గూడ్స్ని ఇప్పుడు కొని 15 రోజుల తర్వాత ఇవ్వటం అంటే ఏంటి, ఫస్ట్ receipt of goods will take place first. The payment will take place after that, after 15 days or 20 days, whatever the time may be, as per the mutual agreement by the customer and the trader. కాబట్టి ఏంటంటే దీంట్లో ఆ విధంగా మనకి స్టాఫ్కి కానీ, రెంట్కి కానీ, మనం అప్పులు తెచ్చిన దానికి వడ్డీలు కానీ ఎంత ఇవ్వాలనేది లెక్క వేసుకుంటే, అంటే నేను టోటల్గా ఒక 10 లక్షలు ఇవ్వాలి. మరి 10 లక్షలు ఇవ్వడానికి నా దగ్గర ఉన్నదేంటి, ఏంటో తెలియాలి కదా. అంటే కొంత స్టాక్స్ ఉన్నాయి. తర్వాత నేను ఎలా అయితే అరువుకు సరుకులు తెచ్చుకున్నానో, ఉద్దరికి సరుకులు తెచ్చుకున్నానో, నేను కూడా డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ బిజినెస్ ఇట్ ఈస్ I have to give some credit to my customers to increase my business. ఎందుకంటే క్యాష్ తోటే అమ్మే పరిస్థితి ప్రతి చోట ఉండదు. సో ఆ విధంగా ఎంత రావాలి, మన దగ్గర స్టాక్స్ ఎంత ఉన్నాయి, తర్వాత లైసెన్సెస్ కోసం ఖర్చు పెట్టింది ఏంటి, సెక్యూరిటీ డిపాజిట్లు పెట్టింది ఏంటి, అడ్వాన్సెస్ స్టాఫ్కి ఇచ్చానా, లేకపోతే సప్లయర్స్కి ఇచ్చానా, ఎవరెవరికి ఇచ్చాను, ఇవన్నీ లెక్క వేసుకుని, తర్వాత మన దగ్గర ఉన్న ఫిక్స్డ్ అసెట్స్ ఏంటి, టేబుల్, చైరు, కంప్యూటర్, ఫ్యాను, గీను, ఇవన్నీ ఎన్ని ఉన్నాయి. అంటే టోటల్గా మీరు ఇవ్వాల్సిన పైసలు,
ఖచ్చితంగా మీరు ఇవ్వడానికి అనుకూలత కలిగితే ఆస్తులు మీ దగ్గర ఉండి తీరాలి. లేకపోతే అదర్వైజ్ మీరు ఇవ్వలేరు. ఇవ్వలేనప్పుడు పొజిషన్ ఏంటి అంటే మీ బిజినెస్ లాస్‌లో ఉంటున్నట్టు లెక్క. అంటే ఒక బ్యాలెన్స్ షీట్ చూసుకొని కూడా మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చెప్పగలుగుతాం మనం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చెప్పడం కాదు. దీని నుంచి కూడా మీకు ప్రాఫిట్ అండ్ లాస్ చెప్పగలిగిన పొజిషన్ ఉంటుంది మనకి. మీరు ఆ విధంగా దీని మీద కాన్సంట్రేషన్ చేసినప్పుడు. సో మనం బయట బాకీలు తీర్చాల్సి వచ్చినప్పుడు అగైన్ వీ హ్యావ్ టు రైజ్ అగైన్ వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద లయబిలిటీస్ త్రూ టేకింగ్ ఎ లోన్. ఆ విధంగా కూడా ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే ఆ విధంగా మనం దాన్ని సరిపెట్టుకోగలగాలి. తర్వాత రెండోది ఏంటంటే మీకు ఇన్కమ్ స్టేట్మెంట్. ఇన్కమ్ స్టేట్మెంట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్, దట్ ఈస్ ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. మరి ట్రేడింగ్ అకౌంట్ ఏం చెప్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏం చెప్తుంది అనేది మనకి అవసరమైన పరిస్థితి. తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్ సూటబుల్లీ టు గెట్ ది రిపోర్ట్స్. అసలు రిపోర్ట్స్ రావాలంటే మనం ఏం చేస్తే రిపోర్ట్స్ వస్తాయి? ఏదో కార్యక్రమం చేయాలి కదా మనం. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఒక వస్తువు కొనుక్కోవాలంటే అమీర్పేట వెళ్ళాలంటే అమీర్పేట వెళ్ళాలి. నడిచి వెళ్తేనో లేకపోతే ఏదైనా వెహికల్ ఎంగేజ్ చేసి వెళ్తేనే మనం అక్కడికి వెళ్ళి అక్కడ రీచ్ కాగలుగుతాం. వీ కెన్ పర్చేస్, వీ కెన్ టేక్ దట్ ఐటమ్, అదర్వైజ్ హౌ? అట్లనే ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణంతో మహానుభావుడు 1494లో ఈ ఇన్వెంటెడ్ అండ్ బ్రాట్ ఇన్ టు లైట్ ద ప్రొసీజర్స్ అండ్ ద ప్రోగ్రామ్స్ ఫర్ అకౌంటెంట్స్. తర్వాత ఈ క్లాసిఫికేషన్ చేయాలి. క్లాసిఫికేషన్ అంటే బిజినెస్ని 2 రకాలుగా డివైడ్ చేశాడు ఆయన. ఎట్లా ఈ 2 రకాలు దేనికి డివిజన్ చేశాడు? ఒకటి రిపోర్ట్స్ కోసమే క్లాసిఫికేషన్ చేయటం అనేది. ఎన్ని రిపోర్ట్స్ ఉన్నాయి? ఒకటి ఫైనాన్షియల్ స్టేటస్ చెప్పి దాన్ని మనకు పాపులర్లీ నోన్ యాజ్ బ్యాలెన్స్ షీట్, అండ్ ఇన్కమ్ స్టేట్మెంట్ పాపులర్లీ నోన్ యాజ్ ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అన్నారా? ఈ 2 రకాల రిపోర్ట్స్ రావడం కోసం 3 డివిజన్లు చేశాడు ఆయన. 3 డివిజన్లు ఏంటంటే ఒకటి పర్సనల్ అకౌంట్స్, రెండోది రియల్ అకౌంట్, మూడోది నామినల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ వల్ల మీ యొక్క బ్యాలెన్స్ షీట్ని కెన్ బి ప్రిపేర్డ్, అండ్ నామినల్ అకౌంట్స్ వల్ల నామినల్ అకౌంట్స్ రిలేట్స్ టు ది రెవెన్యూస్ అండ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది బిజినెస్. దాంతో ఏంటంటే మీ ఇన్కమ్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేసుకోగలుగుతారు. టు గెట్ ది రిపోర్ట్స్ క్లాసిఫికేషన్స్ వర్ మేడ్. మనం చదువుకున్నది అలా కాదు. టుడే ఐ వుడ్ లైక్ టు డిస్కస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్. వై క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అని మీరు అడిగిన పాపాన్ని పోలేదు. క్లాసిఫికేషన్స్ ఆర్ సో మేడ్ టు గెట్ ది రిపోర్ట్స్ అని వాళ్ళు చెప్పిన పాపాన్ని పోలేదు. అది వదిలిపెట్టేయండి, దాని గురించి సమస్య లేదు. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. అన్నారా? టు గెట్ ది రిపోర్ట్స్, ఓన్లీ పర్పస్ఫుల్లీ టు గెట్ ది రిపోర్ట్స్, ది అకౌంట్స్ వర్ క్లాసిఫైడ్ ఇంటూ 3, దట్ ఈస్ పర్సనల్, రియల్ అండ్ నామినల్. తర్వాత రిపోర్ట్స్ ఏముంటాయో మనం చూద్దాం. అంటే ట్రయల్ బ్యాలెన్స్. దిస్ ఈజ్ నాట్ ఎ రిపోర్ట్ యాక్చువల్లీ చేయాలంటే. అంటే దీంట్లో మనకు మాన్యువల్ సిస్టమ్ ఆఫ్ అకౌంట్స్లో 2 ఉన్నాయి అంశాలు. ఒకటి బుక్ కీపింగ్, రెండోది అకౌంటెన్సీ. బుక్ కీపింగ్లో ఏముంటాయి? ఏ డాటా ఆపరేటర్ విల్ మేక్ ఆల్ ది ఎంట్రీస్ ఫ్రమ్ ది సోర్స్ డాక్యుమెంట్. అంటే సోర్స్ డాక్యుమెంట్ ఏంటి? చెక్ బుక్, లేకపోతే ఇన్వాయిస్, పేమెంట్ ఓచర్, ఇవన్నీ తీసుకుంటాడు, ఎంట్రీస్ పాస్ చేస్తాడు. పాస్ చేసిన తర్వాత కంప్లీట్ ఐ డిడ్ మై వర్క్ కరెక్ట్లీ, దెర్ వర్ నో మిస్టేక్స్ ఇన్ మై వర్క్ అని చెప్పడం కోసం, మై వర్క్ ఈజ్ ఎర్రర్ ఫ్రీ అని చెప్పుకోవడం కోసం ఈ విల్ ట్రాన్స్ఫర్ ది బ్యాలెన్సెస్ ఫ్రమ్ ది రికార్డింగ్ బుక్ టు, దట్ ఈస్ జర్నలైజేషన్ బుక్, టు లెడ్జర్. You will make a balance of the ledger accounts and you will prepare a statement to get agreed each other. ఎందుకు 2 అగ్రీ కావాలనేది డబుల్ ఎంట్రీ సిస్టంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అది మనకి తెలుస్తుంది. సో ట్రయల్ బ్యాలెన్స్ తోటి బుక్ కీపర్ డ్యూటీకి అర్థమైపోద్ది. దట్ డేటా విల్ బి టేకెన్ బై అన్ అకౌంటెంట్ హూ ఈజ్ ఏ స్కిల్డ్ పర్సన్ టు ప్రిపేర్ ద రిపోర్ట్స్. మీరు నేను చేయలేము, కానీ చేయగలుగుతాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవ్రీబడి కెన్, all the commerce candidates can prepare everything from journalization to finalization without consultancy. కానీ ఆ శక్తి మీకు రావాలని సదుద్దేశంతో నేను డెప్త్గా చెప్పడానికి సిద్ధమవుతున్నాను. నోట్స్ మీకు చాలా డీటెయిల్డ్గా నోట్స్ ఉంటుంది. తర్వాత ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్లో ఏంటంటే టు నో ది స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ యాక్టివిటీ, టు కన్ఫర్మ్ ది ఎస్టిమేటెడ్ మార్జిన్ మేడ్
బిఫోర్ ది బిగినింగ్ ఆఫ్ ది యాక్టివిటీ. మీరు ఏమనుకుంటారండి, ఓ 40% 35% లాభం వస్తుంది, తర్వాత ఒక 30% నాకు మెయింటెనెన్స్ ఎక్స్‌పెన్సెస్ పోతే ఒక 5% మిగులుతుందని మీరు అంచనాతోటి దిగుతారు. అంచనా లేకుండా బ్లైండ్‌గా ఎవరు వ్యాపారం చేయరు కదా! కానీ ట్రేడింగ్ అకౌంట్ విల్ హెల్ప్ ఎ బిజినెస్ మ్యాన్ టు నో ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది యాక్టివిటీ. మీ యాక్టివిటీ మీరు అనుకున్నంత స్ట్రెంగ్త్‌గా ఉందా? వీక్‌గా ఉందా? అంటే మీరు అనుకున్న మార్జిన్ వచ్చిందా లేదా? మార్జిన్ వచ్చింటే స్ట్రెంగ్త్‌గా ఉన్నట్టే కదా! రాకపోతే వీక్‌గా ఉన్నట్టు. సో, ట్రేడింగ్ అకౌంట్ అంటే ఉట్టిగా మనం ఏదో ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని ఐటెమ్స్ అన్ని గుర్తుపెట్టుకొని ఏసేయడం కాదు. అసలు వాట్ ఈస్ ట్రేడింగ్ అకౌంట్? వై ఇట్ ఈస్ టు బి ప్రిపేర్డ్? వాట్ ఈస్ ద నీడ్ టు ప్రిపేర్ ఇట్? హౌ ఇట్ విల్ హెల్ప్ ఎ బిజినెస్ మ్యాన్ టు నో అబౌట్ హిస్ బిజినెస్ యాక్టివిటీ అనేది ట్రేడింగ్ అకౌంట్‌లో దాగి ఉన్న రహస్యం. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌లో ఏముంటుంది? మీరు ఏదైతే గ్రాస్ మార్జిన్ సంపాదించుకున్నారో, గ్రాస్ మార్జిన్‌లోంచి మీరు గ్రాస్ మార్జిన్‌కి మీరేమైనా అడిషనల్ ఇన్‌కమ్స్, అదర్ దాన్ మెయిన్ యాక్టివిటీ గెయిన్స్ అంటాం చూసారా? గెయిన్స్ అంటే అర్థం ఏంటి? అంటే ఇన్‌కమ్ డిరైవ్డ్ అదర్ దాన్ మెయిన్ యాక్టివిటీ. మీ యాక్టివిటీ ఏంటి? పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ గూడ్స్. విన్నారా? దీంట్లో కమిషన్ రావడము, లేకపోతే ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్ రావడము, తర్వాత డిస్కౌంట్ ఆన్ పేమెంట్స్ రావడం, ఇవన్నీ కూడా అదర్ యాక్టివిటీ. ఇవన్నీ మీకు మీకు రావచ్చు, రాకపోవచ్చు. అదర్ యాక్టివిటీలో అది ఏమొచ్చిందో కలుపుకొని దాంట్లోంచి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్‌పెన్సెస్ అండ్ ది లాసెస్ ఆర్ టు బి డిడక్టెడ్ టు నో ది నెట్ రిజల్ట్ ఆఫ్ ది బిజినెస్. మీకు ట్రేడింగ్ అకౌంట్‌లో ఎప్పుడు కూడా గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే వితౌట్ ఎ ప్రాఫిట్ ఇట్ ఈస్ ఫన్ టు మెయింటైన్ ద బిజినెస్. లాభమేం లేకుండా పోతే మీ మిగతా అడ్మినిస్ట్రేషన్ మీరు ఎట్లా మెయింటైన్ చేస్తారు? సో, అది. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌లో యూ మే గెట్ ప్రాఫిట్ ఆర్ లాస్. If the if the expenses exceeds the revenue, the result will be loss. If the uh, ac- um, if the revenue exceeds the expenses, it will be resulted in profit. అది మీకు క్లియర్‌గా తెలుస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. బేసిక్ అకౌంటెన్సీలో మీరు గనక డెబిట్ క్రెడిట్ ఒక్క క్షుణ్ణంగా డెబిట్ క్రెడిట్ అనేది తెలుసుకోగలిగితే, రికగ్నైజ్ చేయగలిగితే, ఐడెంటిఫై చేయగలిగితే దేర్ ఎండ్స్ ది మ్యాటర్ అండి. ఎందుకంటే ఇప్పుడు అకౌంటింగ్ ప్యాకేజెస్ వచ్చేసినాయి. మీకు ఇదంతా ఏ తలకాయ నొప్పులు లేవు. ఓన్లీ జనరలైజేషన్ చేస్తే మిగతా రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ విల్ బి డన్ బై ది సిస్టమ్ ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్ విల్ గివ్ యాక్యురేట్ అండ్ ఇమ్మీడియట్ రిప్లై. కాబట్టి ఏంటంటే కానీ టాలీ నేర్చుకున్నంత మాత్రాన, ఫోకస్ నేర్చుకున్నంత మాత్రాన మీరు అకౌంటెంట్ కావాలంటే అది జరిగే పని కాదు. ఎందుకంటే మీరు రికార్డింగ్‌లో తప్పులున్నాయి, మీ ఐడెంటిఫికేషన్‌లో తప్పులున్నాయి, మీ ఫార్మేషన్‌లో తప్పులున్నాయి. కాబట్టి మీరు కేవలం డెబిట్, క్రెడిట్‌ని క్షుణ్ణంగా నిద్దట్లో కూడా చెప్పగలిగిన వ్యక్తి ఎవరైతే ఉంటారో, వీళ్ళు ఎక్కడికి ఎళ్లి ఏది నేర్చుకోక్కర్లేదండి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఖచ్చితంగా చెప్తున్నాను. అది మీరు పాటించగలిగితే చాలు. కాకపోతే మీకు ఆ ఓపిక ఉండాలి అంతే. అంతకు మించి ఇంకేం అక్కర్లేదు దీంట్లో. తర్వాత ఫిఫ్త్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ అండ్ డివిజన్. అంటే క్లాసిఫికేషన్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి? 2 రకాలుగా ఉన్నాయండి. ఒకటి మీకు హిస్టారికల్ క్లాసిఫికేషన్ ఆర్ ట్రెడిషనల్ క్లాసిఫికేషన్. హిస్టారికల్ అంటే 1494లో లోకా ఫెషల్ ఇటాలియన్ మ్యాథమెటిషియన్ ఇన్వెంటెడ్ అండ్ బ్రాట్ ఇంటూ లైట్. దాన్ని హిస్టారికల్ క్లాసిఫికేషన్ అంటారు. దాంట్లోనే పర్సనల్, రియల్ అండ్ నామినల్ అకౌంట్స్ డివిజన్ ఉంది. హిస్టారికల్ ఎందుకన్నామంటే దాని చరిత్ర 1494 అంటే చరిత్రే కదా. ట్రెడిషనల్ ఆనవాయితీ. అప్పుడు వాళ్ళు ఏదైతే చెప్పారో అదే ఆనవాయితీగా నడుపుకుంటూ పోతున్నాం. అదే టెర్మినాలజీ, అదే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అదే ట్రయల్ బ్యాలెన్స్, అదే జర్నల్, అదే ఆనవాయితీగా నడుపుకుంటూ పోతున్నాం మనం. ఎక్కడ తేడా రాలేదు మనకి. విన్నారా? తర్వాత దీంట్లో కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఈ రోజు కూడా కాంట్రవర్సీస్ సజీవంగా ఉన్నాయి. సజీవంగా ఉన్నాయి, మీరందరూ విని ఉండొచ్చు. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ పర్సనల్ అకౌంట్ అంటారు. 95% ఆఫ్ ది ట్యూటర్స్ and the students also believe, 95% of the students also believe bank account is a personal account. And purchase and real account, purchase and sales are real accounts because the goods comes in and the goods goes out while sale. కానీ ఇవి కాంట్రవర్సీస్. ఇది కాదని నేను మీ పాఠంలో చెప్తాను. విన్నారా? అది పర్సనల్ అకౌంట్ కాదు, ఇది రియల్ అకౌంట్ కాదు.
ఎందుకు కాదో చెప్పాలి మనం. కాదు అన్నంత మాత్రాన మీరు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దాకా ఒప్పుకుంటానే ఉన్నారు మీరు. మీ క్లాస్‌లో ఒప్పుకునే వచ్చారు. మీరు ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఒప్పుకునే వచ్చారు. ఇంకా ఒప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు. మీరు యూ హావ్ టు ఆర్గ్యూ ఫర్ ఇట్. వాట్ ఆర్ ది రీజన్స్? హౌ కెన్ యూ సే దిస్ ఈస్ ఎ రియల్ అకౌంట్? హౌ కెన్ యూ సే దిస్ ఈస్ ఎ నామినల్ అకౌంట్? అనేది అడగగలిగిన రోజున, కామెంట్స్ ద్వారా అడగగలిగిన రోజున మీకు మీకు ఒక సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. యూ కెన్ డెవలప్ లైక్ ఎనీథింగ్. యువర్ నాలెడ్జ్ కెన్ బి డెవలప్డ్ లైక్ ఎనీథింగ్. గుర్తుపెట్టుకోండి. సో తర్వాత ఎప్పుడైతే కాంట్రవర్సీస్ ఉన్నాయో, కాంట్రవర్సీస్‌ని కంటిన్యూ కాకుండా ది అమెరికన్స్ మేడ్ అనదర్ క్లాసిఫికేషన్, దట్ ఈస్ మోడర్న్ క్లాసిఫికేషన్. కానీ యాక్చువల్‌గా చెప్పాలంటే వాళ్ళు ఏ క్లాసిఫికేషను, కొత్త క్లాసిఫికేషన్ చేయలేదు. దే ఎక్స్‌పాండెడ్ ది హిస్టారికల్ క్లాసిఫికేషన్ ఇంటూ 5. 5 చేశారు. వాళ్ళు 3 చేశారు. దాన్ని 5 భాగాలుగా చేశారు వీళ్ళు. దాన్ని ఎలా ఉంటుందో మీకు నోట్స్‌లో మీకు మీకు రన్నింగ్‌లో మీకు దొరుకుతుంది. తర్వాత డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంట్స్ విత్ లేమ్యాన్స్ అండర్‌స్టాండింగ్. అసలు వై డబుల్ ఎంట్రీ సిస్టమ్? వాట్ ఇట్ మీన్? Every transaction will have two aspects. One is debit and the other one is credit. Credit must always be equal to debit and vice versa. ఇది మన డెఫినేషన్. అంటే వాట్ ఆర్ ది రీజన్స్ టు గెట్ ఇట్ టు బి ఎన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ వాల్యూ? ఎందుకు ఉంటుంది? కారణాలు ఏంటి అని చెప్తే, ఒక లేమ్యాన్‌కి నేను చెప్తున్నాను కదా, అందరికీ చదువుకున్నవాడు, చదువుకోని వాడికి కూడా అకౌంటెన్సీలో ప్రమేయం ఉంది. అతనితోటి జీవనం సాగిస్తున్నాడు కాబట్టి ఇది లేమ్యాన్ పాలసీలో చెప్దాం. మీకు ఈజీగా దాన్ని అర్థమయ్యేటట్టుగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదే ఆ డబుల్ ఎంట్రీ సిస్టమ్. సో దీస్ ఆర్ ది రీజన్స్ వై we are learning accounts and we are proceeding with the policies అనేది ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. తర్వాత అకౌంటింగ్ రూల్స్ అండర్ బోత్ ది క్లాసిఫికేషన్స్. అకౌంటింగ్ రూల్స్ హిస్టారికల్ క్లాసిఫికేషన్‌లో ఏమున్నాయి, మోడర్న్ క్లాసిఫికేషన్ బ్రాట్ బై అమెరికన్స్‌లో ఏమున్నాయి అనేది కూడా మీకు దాంట్లో ఉంటుంది. జర్నల్ విల్ యాక్ట్ యాస్ ఎ సూపర్వైజర్, వర్క్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఓనర్. హౌ? జర్నల్ అనే పదానికి, జర్నల్ అంటే డైరీ అంటాం, ఒక డే షీట్ అంటాం. కానీ జర్నల్ యొక్క యాక్ట్ ఏంటి? జర్నల్‌లో మీరు ఎంట్రీస్‌లో ఒకటి డెబిట్ చేస్తున్నారు, ఒకటి క్రెడిట్ చేస్తున్నారు. ఏదైతే టైటిల్ ఉంటుంది కదా, మనం జనరల్‌గా మనం తర్వాత జర్నలైజ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ రాజారావుస్ బుక్స్ అంటారు. అది ఎప్పుడూ తప్పే. రాజారావు బుక్కులు ఉండవు, కృష్ణారావు బుక్కులు ఉండవు. ఎప్పుడు కూడా ఒక ఆర్గనైజేషన్‌కి ఒక నేమ్ అండ్ స్టైల్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా మీరు బజార్‌లో పోతూ ఉంటే బోర్డులు చూడండి. హరిహరన్ ట్రేడర్స్ అనో, రామకృష్ణ ఎంటర్ప్రైజెస్ అనో ఉంటుంది. ఎందుకంటే ఒక టైటిల్ ఫిక్స్ చేసి, అయ్యగారు చెప్పినట్టు ఒక టైటిల్ ఫిక్స్ చేసి, ఆ టైటిల్ కిందనే లైసెన్స్ వస్తుంది, ఆ టైటిల్ కిందనే బ్యాంక్ అకౌంట్ వస్తుంది. ఎవ్రీథింగ్ విల్ బి అండర్ ద టైటిల్. ఆ టైటిల్ యొక్క పాత్ర ఏంటి అనేది దాని గురించి చెప్పబోతున్నాను నేను. టైటిల్ యొక్క పాత్ర ఏంటి అన్నారా? దీన్ని సరే, ఆ పాత్ర ఏంటి? దాన్ని నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. అప్పుడు మీకు డెబిట్, క్రెడిట్ మీద కన్‌ఫ్యూజన్ ఉండదు. మీరు మర్చిపోయినా పర్వాలేదు, రూల్ మర్చిపోయినా పర్వాలేదు. కన్‌ఫ్యూజ్ కాకుండా మీ కామన్ సెన్స్ అప్లికేషన్ తోటి యూ విల్ వాక్ ఆన్ ది రైట్ పాత్ అనేది నాకు తెలుసు. తర్వాత మీనింగ్ ఆఫ్ లెడ్జర్ అంటే ది మెయిన్ రోల్ ఇన్ అకౌంటింగ్. లెడ్జర్ అంటే ఏంటి? క్లాసిఫైడ్ బుక్‌ని లెడ్జర్ అంటారు. డివిజన్ ఉన్నది లెడ్జర్ అంటారు. అసలు దాని పాత్ర ఏంటి? మనకు జనరల్‌గా ఏమంటారు? లెడ్జర్ ఇస్ ఎ టీ షేప్ అకౌంట్, లెఫ్ట్ సైడ్ డెబిట్, రైట్ సైడ్ క్రెడిట్. ఇదేనా పోలీస్ సిగ్నల్? లెఫ్ట్ సైడ్ క్రెడిట్, రైట్ సైడ్. అంటే దానికి అంతకంటే ఇంకేం లేదా? కానీ లెడ్జర్ యొక్క పాత్ర అమోఘం. లెడ్జర్ అంటే ఏంటి? దిస్ ఈజ్ నథింగ్ బట్ ది డూప్లికేషన్ ఆఫ్ డేటా ఫ్రమ్ జర్నల్ టు దట్ క్లాసిఫైడ్ బుక్, దట్ ఈజ్ లెడ్జర్. అంతే కదా? దాంట్లో ఉన్న డేటాను తీసుకొని, ఒరిజినల్ బుక్ ఏంటి? జర్నలే. దాంట్లో తీసుకొచ్చి దీంట్లో వేస్తాం. కానీ లెడ్జర్ మనకు ఎటువంటి ఉపయోగపడుతుందంటే, లెడ్జర్ విల్ యాక్ట్ యాస్ ఎ ఫైన్ ఫాల్స్ డిటెక్టర్, మిస్టేక్స్ డిటెక్టర్ అంటాను నేను. తప్పు చేసావురా బాబు, నువ్వు తప్పు పడ్డావు, నువ్వు డెబిట్ అండ్ క్రెడిట్ ఐడెంటిఫికేషన్ తప్పు చేసావు జర్నల్‌లో, ఈ తప్పు ఇదిగో దీనివల్ల తప్పు అని చెప్తున్నానంటే ఖచ్చితంగా జర్నల్‌లో వెళ్ళి మనం రెక్టిఫై చూసారా? ఒరిజినల్ బుక్‌ని డూప్లికేట్ బుక్ ద్వారా వెరిఫై చేయాలి. అమోఘం కదా, అద్భుతం కదా! ఇది మనం నేర్చుకున్నాం ఎప్పుడన్నా? మనం మనం మన పెద్దవాళ్ళు ఎప్పుడన్నా చెప్పారా? చెప్పలేదు. కానీ మనం అప్పుడు చెప్పుకుందాం. ఎందుకంటే ఈ రోజుకి కూడా టిల్ టుడే
I am doing some sort of research work on the commerce technology and the commerce procedures టు నో. ఎందుకంటే నాకు ఒకటే ప్రగాఢమైన నమ్మకం ఏంటంటే, ఇది కామన్ సెన్స్‌తో కూడుకున్న సబ్జెక్టు. డబ్బుతో కూడుకున్న సబ్జెక్టు. డబ్బు అందరికీ అవసరమే. మరి డబ్బు అవసరం అయినప్పుడు మరి కామర్స్‌ని నేర్చుకోనోళ్ళ పరిస్థితి ఏంటి? అంటే కామర్స్ నేర్చుకున్నోడే వాడికి సలహాలు ఇవ్వాలా? అప్పుడు దాకా వాడు ఆగాలా డబ్బు ఖర్చు పెట్టుకోకుండా? జరగదు కదా! కాబట్టి అందరికీ తెలిసిన శాస్త్రాన్ని మనం ఇలా టిపికల్ పదాలతో ఎందుకు నేర్చుకోవాలి? అనే దాని మీద నాకు బాగా కలిగింది. అక్కడి నుంచే నేను చిన్నపాటి ఎందుకంటే నేను ఇంకోటి చెప్పేదేంటంటే డెబిట్, క్రెడిట్‌ని కూడా మీకు అసలు మనోళ్ళు చేసిన వర్ణన ఏంటి? అసలు డెబిట్, క్రెడిట్‌ని లేమ్యాన్ ఎలా అర్థం చేసుకోవచ్చు అనే దాని గురించి కూడా నేను మీకు పాఠంలో చెప్తాను. 15 రోజులు కాదు 20 రోజులన్నా నమ్మండి. నేను మీకు చెప్పడానికే సిద్ధంగా ఉన్నాను. మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు ఓపిక ఉంటే చాలు. విన్నారా? తర్వాత జర్నలైజేషన్ విత్ ప్యూర్లీ ప్రాక్టికల్ న్యాచురల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ఎనీ బిజినెస్. ఏమంటే మన జనరల్‌గా జరిగేది ఏంటంటే మీ ఇంటర్మీడియట్ బుక్‌లో ఒకసారి వెరిఫై చేయండి. కమెన్స్డ్ బిజినెస్, సోల్డ్ గూడ్స్, పర్చేజ్డ్ ఫర్నిచర్ బై చెక్ ఇలా వస్తాయి ఎంట్రీస్. అంటే వాడు బిజినెస్ కమెన్స్ చేయాలంటే ముందు క్యాపిటల్ పెట్టి రావాలి. తర్వాత ఒక ఇల్లు అద్దెకు తీసుకోవాలి. తర్వాత బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఒక ఓపెనింగ్ ఫంక్షన్ చేయాలి. ఫర్నిచర్ కొనాలి, స్టేషనరీ కొనాలి, పర్చేజ్ చేయాలి. ఇంత ప్రొసీజర్ ఉంటుంది. ప్రొసీజర్ మొత్తానికి వదిలిపెట్టేసేసి ఏదో ఒక ఎంట్రీ 4 ఎంట్రీస్ నేర్పిస్తే సరిపోద్ది. హౌ టు జర్నలైజ్ ఏ ట్రాన్సాక్షన్ అనేది మనం నేర్చుకుంటున్నాం. ఇవాళ ఇంటర్మీడియట్‌లో గానీ, బీకామ్‌లో గానీ, ఎంబీఏలో గానీ నేర్చుకుంటుంది ఇదే. జర్నలైజేషన్ ఎలా చేయాలి? కానీ అదే నా బిజినెస్. మళ్ళీ రేపొద్దున బిజినెస్‌లోకి ఎంటర్ అయితే, అకౌంటెంట్‌గా ఎంటర్ అయితే, లేదా మీరే ఓ బిజినెస్ చేయాలనుకుంటే మళ్ళీ ఒక ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళి నేర్చుకుంటారా? ఈజ్ ఇట్ నెసెసరీ ఫర్ యూ? డబ్బులు ఖర్చు పెట్టి, టైం వేస్ట్ చేసి మళ్ళీ చదువుకోవాలనా? ఏం చదువుకుంటారు మీరు? అందుకని ఏంటంటే కంప్లీట్ న్యాచురల్ అకౌంట్స్ మీరు ఈ దాదాపు ఒక 45 ఇప్పటి వరకు 45 రాశాను. ఇంకొక 5 అటు ఇటు ఉంటాయి. తర్వాత అడ్జస్ట్‌మెంట్స్‌తో పాటు ఒక 60 అవుతాయి. అయితే మీకు ఈ ఎంట్రీస్ దాదాపు మీరు ఎక్కడ చూస్తుంటారు. ఈ సెంటెన్సెస్ మీరు ఎక్కడ తారసపడి ఉండవు. మీ ఇంత కోసం మీరు సీఏ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు, ఎంబీఏ చేసిన వాళ్ళు ఉండొచ్చు. ఎక్కడెక్కడ తారసపడవు. ఎందుకు చెప్తున్నానంటే కంప్లీట్ ప్రాక్టికల్ సబ్జెక్ట్ ఇది. ఆ ప్రాక్టికాలిటీ మీకు అలవాటు పడితేనే ఇప్పుడు టఫ్‌నెస్ నేర్చుకోగలంటే మిగతాదంతా ఈజీయే కదండీ. పరుగుపరుగున వెళ్ళిపోవచ్చు మనం. అంతే కదా! కాబట్టి అది అబ్జర్వ్ చేయండి. ప్రతీదీ కొత్త ఐటెమే. ప్రతి ట్రాన్సాక్షన్ కొత్తదే ఉంటుంది గుర్తుపెట్టుకోండి. తర్వాత లెడ్జర్ పోస్టింగ్స్ కూడా సులువుగా మీరు ఎలా చేయాలి అంటే జర్నల్ టు లెడ్జర్ చేయటం అనేది ఆనవాయితీ. అసలు అది జర్నలైజ్ చేయకుండా లెడ్జర్ చేసి సమర్థత కూడా మీకు రావాలంటే అసలు లెడ్జర్ యొక్క స్వరూప స్వభావాలు చెప్తాను మీకు నేను. అంటే జర్నల్ చేయకపోతే లెడ్జర్ చేయలేమంటాం. కానీ అసలు జర్నలే మర్చిపోయి మీరు లెడ్జర్ చేయగలుగుతారా? ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ? పాసిబిలిటీ నేను చేస్తాను. ఎలా చేస్తానంటే మీకు జర్నల్ ఒక లెడ్జర్ యొక్క స్వరూప స్వభావాలు, దాని క్యారెక్టర్లు అన్నీ మీకు చెప్తాను. అప్పుడు ఆటోమేటిక్‌గా మీ అంతట మీరే ప్రయోగం చేయొచ్చు. విన్నారా? తర్వాత బ్యాలెన్సింగ్ ఆఫ్ లెడ్జర్స్. తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ అంటే టు నో మోర్ ది అర్థమెటికల్ యాక్యురసీ ఆఫ్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్. అంటే నేను చేసిన లెక్క పొరపాటు లేకుండా ఉన్నది. ఎక్కడ అర్థమెటికల్ యాక్యురసీ అనేది గణితపరమైన దోషాలు లేవు. మిగతా దోషాలు ఉంటే ఉండొచ్చండి. ఆయన కూడా అంటున్నాడు. గణితపరమైన దోషాలు లేవని ఆయన ఒప్పుకుంటున్నాడు అకౌంటెంట్ గారు ముందు. అంటే రేపొద్దున ఒక ఎంట్రీ మర్చిపోయారు. కంప్లీట్ ఒమిట్ అయిపోయింది. లేకపోతే పర్చేజ్‌ని సేల్ పర్చేజ్‌గా చేశారు. అట్లా. తర్వాత ఫర్నిచర్‌ని పర్చేజ్ దాంట్లో కలిపేశారు. అట్లా మీకు తర్వాత ఎర్రర్స్ ఆఫ్ కమిషన్ ఇవన్నీ ఉంటాయి. కాంపెన్సేటింగ్ ఎర్రర్స్ ఇవన్నీ ఉండొచ్చు. కానీ నేను 4లోంచి 2 తీస్తే 2 ఏసా. కానీ 6 ఏయలేదని చెప్తాడాయన. ఏమవుతుంది? 2 తీస్తే 2 అవుద్ది. మీరు తీసినా నేను తీసినా 2 అవుద్ది. పొరపాటున మీరు నాతో మాట్లాడుతూ మైనస్ కొట్టవలసింది ప్లస్ కొట్టామనుకోండి ఇట్ విల్ బికమ్ 6. అప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ టాలీ కాదు. ఖచ్చితంగా మళ్ళీ అది ట్రేస్ అవుట్ చేస్తేనే మీకు టాలీ అవుద్ది. ఇప్పుడు ఇంకోటి చూడండి. మీకు ఎగ్జామినేషన్‌లో ఎన్ని ఉంటాయండి? ఒక 15 బిట్లు ఇస్తారు. విన్నారా? ఎప్పుడు అదే వస్తా ఉంటాయి. కానీ మీరు నిజ జీవితంలో అకౌంటెంట్ అయితే మినిమమ్ 40,000-50,000 ఎంట్రీస్ విల్ బి దేర్. మరి ఎక్కడన్నా పొరపాటు జరిగితే ఏం చేస్తారండి మీరు? ఎలా ట్రేస్ అవుట్ చేస్తారండి? చికాకు పెట్టి పారిపోవాల్సిన పొజిషన్ వస్తుంది. అక్కర్లేదు. ఎందుకంటే ప్రతి ఎంట్రీ పాస్ చేసేటప్పుడు
మైండ్ ఆలోచిస్తూనే ఉండగలగాలి. ఈ ఎంట్రీలో ఏం జరుగుతుంది, ఈ ఎంట్రీ ఎఫెక్ట్‌ను మీరు తెరపైన సినిమా చూసినట్టు చూడగలగాలి. తెరపైన చూడగలగాలి. చూసినప్పుడు మాత్రం ఆ ఎంట్రీ యొక్క గొప్పతనం, నడవడిక, నడక తెలిసిపోద్ది మీకు. అది మీరు నేర్చుకోవాల్సిన ప్రతి ఐటెంలో అకౌంటెంట్ యొక్క మెళకువతనం గురించి నేను చెప్తాను దీంట్లో. తర్వాత అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ తోటి బుక్ కీపర్ డ్యూటీ అయిపోయింది. యూ విల్ హ్యాండ్ ఓవర్ ది ట్రయల్ బ్యాలెన్స్ టు ది అకౌంటెంట్ హూ ఈజ్ స్కిల్డ్ టు ప్రిపేర్ ది ఫైనాన్షియల్ రిపోర్ట్స్. కానీ ఆయన ఏం చేస్తాడు, కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేస్తాడు. ఏంటి, క్లోజింగ్ స్టాక్ తీసుకుంటాడు, బ్యాడ్ డెట్స్ ఏమైనా ఉంటే దాన్ని క్రియేట్ చేస్తాడు, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఉంటే క్రియేట్ చేస్తాడు, డిప్రిసియేషన్ ఈ విల్ డూ సో మెనీ థింగ్స్. అక్రూవల్స్ ఉంటే అక్రూవల్స్ చేసుకుంటాడు, ఇవన్నీ చేసుకుని మళ్ళీ మీలో ఏదైనా తప్పులు ఉన్నట్టయితే, ఎందుకంటే ఒకసారి అసెట్ అమ్మినప్పుడు సరే 30,000 అసెట్ని 29,000కి అమ్ముతాడు. కానీ మీరు 29,000 క్యాష్ వచ్చింది రైటే, కానీ 29,000 మళ్ళీ అసెట్ కింద ఖర్చు రాసామనుకోండి, బ్యాలెన్స్ షీట్లో 1,000 మిగిలిపోద్ది. కానీ యాక్చువల్గా ఫిజికల్గా అది ఉండదట, వెళ్ళిపోద్ది కదా మనకి. మనం ఆ పొరపాట్లు సహజంగా చేస్తూ ఉంటాం. మరి అటువంటివి కూడా ఆఫ్టర్ మేకింగ్ సమ్ అడ్జస్ట్మెంట్స్ with the accruals, and he will prepare another trial balance, that is what is called as adjusted trial balance. Adjusted trial balance అయిపోయిన తర్వాత then he will start preparing the trading profit and loss account. నేను ట్రేడింగ్ గురించి చెప్పాను, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చెప్పాను, బ్యాలెన్స్ షీట్ గురించి కూడా చెప్పాను. తర్వాత దీని నెక్స్ట్ అంశం ఏంటి, ఇంట్రడక్షన్ ఆఫ్ కంప్యూటరైజ్డ్ అకౌంటెన్సీ. కంప్యూటరైజ్డ్ అకౌంటెన్సీ యొక్క ఇంట్రడక్షన్ యొక్క ఆవశ్యకత ఏంటి, కంప్యూటరైజ్డ్ అకౌంటెన్సీ వల్ల మనం అనుభవించే టెన్షన్ ఫ్రీ ఏంటి, సులువుతనం ఏంటి, టైం సేవింగ్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇలా ఇంతవరకు 17 అంశాల్లో మీరు నేర్చుకున్నది ఇవాళ అదే అంశాలు మళ్ళీ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్లో ఉంటాయి. ఇదేదైతే మీరు ఈ 17 అంశాల్లో మీరు ఒక స్ట్రెంగ్త్ సంపాదించుకుని ఒక అవగాహన పెంపొందించగలిగితే టాలీని ఆపరేట్ చేయడం చాలా అంటే చాలా సులువు అన్నారా. టైం సేవ్ అవడమే కాకుండా మీరు ఏదైతే రిపోర్ట్స్ ఇప్పుడు మనం దాంట్లో కూడా మనం ట్రయల్ బ్యాలెన్స్ చేస్తాం, అన్ని రిపోర్ట్స్ చేస్తాం. దాంట్లో ఏ రిపోర్ట్ వచ్చిందో దీంట్లో అదే రిపోర్ట్ రావాలి. తర్వాత ఏంటంటే ఆ రిపోర్ట్ని గురించి ఇంటర్ప్రిట్ చేయడానికి, ఈ రిపోర్ట్ని ఇంటర్ప్రిట్ చేయడానికి చాలా తేడా ఉంటుంది. అప్పటికప్పుడు మీకు యాజమాన్యం ఏదైనా ఇలా చూపించంటే అలా చూపించగలుగుతారు, కానీ అదే మాన్యువల్గా చూపించలేరు. ఇది పర్సంటేజెస్ చూపించమంటే దీంట్లో పాసిబుల్, దాంట్లో పాసిబుల్ కాదు. వెర్టికల్గాను హారిజంటల్గా మీరు ఎట్లా కావాలంటే అట్లా రిపోర్ట్స్ కెన్ బి the system will change the design as you require. Nada computers, what are the differences between both the systems? తర్వాత grouping and their importance in accounting package లో ముందు అంశం గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్. ఎందుకంటే మీకు పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ గురించి నేర్చుకున్నారు, డెబిట్ క్రెడిట్ దాన్ని అనుసరించి వెళ్ళారు. కానీ ఇక్కడ మీకు గ్రూపింగ్ అంటే ఏది ఏ కోవకు చెందింది, క్రెడిట్ సప్లయర్ దేనికి చెందుతాడు, కస్టమర్ దేనికి చెందుతాడు, డిపాజిట్లు దేనికి చెందుతాయి, క్యాపిటల్ దేనికి చెందుతాయి, లోన్స్ దేనికి చెందుతాయి అని దానికి కేటగరైజేషన్ చేయాలి. ఆ కేటగరైజేషన్లో ఇంతవరకు మీకు ఎక్కడా కూడా కేటగరైజేషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేదు. ఎందుకంటే ఒక 30-40 ఎంట్రీస్ తీసుకుంటారు, ఇది డైరెక్ట్, ఇది పర్చేజ్, సేల్ అని చెప్పేస్తారు, అయిపోద్ది. దానివల్ల మొత్తం ఎటువంటి అకౌంట్ అయినా చేయగలిగిన వాడు మాత్రమే అకౌంటెంట్. అంతేగాని నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాను సార్, నేను ఏమీ చేయలేనంటే మీరు అకౌంటెంట్ కారు. కాబట్టి ఎటువంటిదైనా చేయగలగాలి. ఎందుకంటే దేంట్లో ఉండేదైనా డెబిట్ క్రెడిట్, దేంట్లో ఉండేదైనా బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. మరి తేడా లేనప్పుడు మరి మీరెందుకు తేడాగా ఉండాలి? ఏమీ లేకుండా ఏదైనా చేయగలుగుతాలి. గ్రూప్స్ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ క్లియర్. మీకు ఎక్కడ కూడా గ్రూపింగ్ డీటెయిల్డ్గా చెప్పరు. ఆల్ ఓవర్ ఇండియాలో కూడా అదే పరిస్థితి. ఎందుకంటే నా స్టూడెంట్స్ని బట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే వేరే స్టేట్స్ నుంచి నా స్టూడెంట్స్ వచ్చారు, వాళ్ళ మాటల్లో ఎన్న మాటలే నేను చెప్తున్నాను. తర్వాత రిపోర్టింగ్ వచ్చేటప్పటికి మీకు మామూలుగా ట్రయల్ బ్యాలెన్స్ దాంట్లో చూడగలుగుతాం, డే బుక్ను చూడగలుగుతాం, తర్వాత లెడ్జర్ బ్యాలెన్సెస్ని చూడగలుగుతాం, తర్వాత వచ్చేసి క్యాష్ ఫ్లో చూడగలుగుతాం, తర్వాత బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఎవ్రీథింగ్ కెన్ బి సీన్ ఇమ్మీడియట్లీ after completing the journalization process. You need not wait for the preparation of the reports. మామూలుగా మాన్యువల్ సిస్టమ్ ఆఫ్ అకౌంట్లో మీరు జర్నలైజేషన్ అయిన తర్వాత లెడ్జర్కి చాలా టైం పడుతుంది. మీరు ఎన్ని క్లాసులు నేను మీకు దీన్ని
జర్నలైజేషన్కి లెడ్జర్ తీసుకుంటానో, తర్వాత ఎన్ని క్లాసులు నేను దీంట్లో రికార్డింగ్ వరకు టాలీలో తీసుకుంటానో మీరు అవగాహన ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి అంటే సులువుగా ఉంటుందని ఇంకా మనం ఏం కాన్సన్ట్రేట్ చేయగలదు, సిస్టమ్ ఇట్ సెల్ఫ్ విల్ ప్రిపేర్ ఎవ్రీథింగ్ అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. దీన్ని సక్రమంగా నడపాలంటే, ఎందుకంటే యు ఆర్ ది బాస్ ఆఫ్ ది ప్యాకేజ్. మీరు చెప్పినట్టుగా అది నడుచుకుంటుంది. ఒబీడియంట్ సర్వెంట్ అకౌంటింగ్ ప్యాకేజ్ కానీ సిస్టమ్ కానీ. ఒబీడియంట్ సర్వెంట్ ఎప్పుడు కరెక్ట్గా ఉండగలుగుతాడు? సార్ మీరే చేశారు, తప్పు చేశారు చెప్పారు కదా సార్, నేను దాని ప్రకారం చేశాను. అంటే మీరు గ్రూపింగ్లోనే తప్పు చేస్తే నన్ను ఏం చేయమంటారు సార్ అనే మాట మనం వినకూడదు సిస్టమ్ నుంచి. కాబట్టి ఏంటంటే మీరు బేసిక్ అకౌంటెన్సీలో ఎంత థరో అవుతారో నా క్లాసు ఆ విధంగా ఉపయోగపడుతుందని నేను నేర్చుకుంటాను. మీరు కంపేర్ చేసుకోండి. నా వీడియోస్ చూసిన తర్వాత ఇతర వీడియోస్ కూడా చూడండి, కంపేర్ చేసుకోండి. మంచి ఉంటే నాకు చెప్పండి, నేను కూడా దాన్ని ఫాలో అవుతాను. ఇంకో 10 మందికి నేను పని చేయగలుగుతాను. నేను కూడా పొరపాటు చేసే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే నాకు అన్నీ వచ్చని అనుకున్నానేమో నేను. కానీ ఇవి రాదని మీ ద్వారా తెలిసినప్పుడు నేను కొంత అప్గ్రేడ్ అవ్వగలుగుతాను. అట్లా గురువుకు మీరు సహకరించినట్టు కూడా అవుతుంది. కాబట్టి యూ ప్లీజ్ ఫాలో ఫ్రమ్ టుమారో బై 6:30 ఎవ్రీ డే బై 6:30 ఇన్ ద ఈవినింగ్. దాని ప్రకారం మీరు ఇప్పుడు ఫ్రీ క్లాస్ కాబట్టి మీరు కేవలం డౌన్లోడ్ తీసుకుంటే మీరు దాన్ని చూడగలుగుతారు. డౌన్లోడ్ చూసుకుని మీరు వీడియోస్లోకి వెళ్తేనేమో వీడియోస్ కనిపిస్తాయి, తర్వాత ఏమో స్టడీ మెటీరియల్లోకి వెళ్తే మీకు ఈ నోట్స్ ఉంటుంది. ఈ నోట్స్ కూడా మీకు స్టడీ మెటీరియల్లో ఉంటుంది. స్టడీ మెటీరియల్లో యూ కెన్ సీ ఎవ్రీథింగ్. నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు మీకు దీంట్లో యాప్లోకి వెళ్ళి మీరు దాన్ని చూడవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కాబట్టి ఏంటంటే మీరు ఫాలో అవుతారని, నా ఆలోచనని నిజం చేస్తారని మరి నమ్ముతూ నేను ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.